అందరూ నమస్కారం అండి. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక బలమైన అండగా నిలబడాలని, ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి దేశభావం దేశభక్తి అనేది కలగాలనే ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరినీ కూడా ఒక నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా దేశం కోసం మన రక్షణ కోసం పోరాడే మన సైనికులకి ఒక మంచి నాయకత్వమే సరిపోదు, దైవ బలం కూడా చాలా అవసరం ఇటువంటి సందర్భాల్లో అని ఆయన సూచనల మేరకు ఈ రోజున 12 ఆలయాల్లో కర్ణాటకలోను తమిళనాడులోను మన ఆంధ్రప్రదేశ్లో కూడా మీ అందరం కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగే విధంగా ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడడం అనేది కాదు, ఏ సందర్భమైనా సరే ముందు మన దేశం, మన కోసం త్యాగాలు చేసిన మన సైనికులు, ఏ విధంగా ఘటనలు మనం కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కదిలివేసింది. కానీ ఒక బాధ్యత కూడా మనందరిలోనూ ఉండాలి. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేమందరం కూడా తోడుగా ఉంటాం. ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారు ముందుకేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా, వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం. అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పహల్గాంలో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలి వేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు ప్రార్థించింది, అమ్మవారిని కోరుకుంది. ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా చక్కటి సందేశం ఇస్తారు, ఆ సందేశానికి దైవ బలం కూడా ఉండాలి, మంచి నాయకత్వం ఉండాలి. మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మవారిని కోరడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ రోజుకి రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు గత సంవత్సరం ఇచ్చారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలైనా ఆర్థికంగా మేము చేసే కార్యక్రమాల్ని ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్న తరుణంలో మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కల్పించిన ఈ అవకాశాన్ని మనస్ఫూర్తిగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేసే గొప్ప అవకాశంగా మేము భావించుకుంటూ ముందుకెళ్తాం. As a country is facing a crisis which we have never seen before, and Pakistan as a nation which is encouraging terrorists to come into India and take innocent lives, is something that we all have stood by our leadership. We want our nation to come together as a united nation, and as a party, as always, our party president Sri Pavan Kalyan Garu has stood by the nation and the leadership in such times. When the unfortunate incident happened of terrorists killing 26 tourists, all of us stood by their families, and we all decided that day under the leadership of Pavan Kalyan Garu to stand by the leadership of Narendra Modi ji at the national level and to bring this feeling of national pride, the need to stand by as a nation in a united voice and to be with our armed forces at all times. So today, across 12 temples in South India, upon the advice of our party president Sri Pavan Kalyan Garu, we have taken up this program where we visit the temples, pray and request for the blessings of the divine
deities to ensure that our armed forces are well protected, our nation is well protected, and our leadership under the guidance of Prime Minister Narendra Modi will help our nation go forward. At the same time, these prayers are continuing in other religions also. Our party members and from the Muslim community and from the Christian community are also celebrating in their own way. And our prayers are only for the strength and victory for India in the coming days. And we'll always stand by our armed forces in such times. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.